దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. ఈ పునరుత్థానపు దినమందు తండ్రి దేవా, మీ మాటలు వినుటకు గాను తండ్రి వేగిరిపడి ఉండగా తండ్రి దేవా, హృదయాలను సిద్ధపరచుకుని ఉండగా తండ్రి మీ అమూల్యమైనటువంటి స్వరాన్ని మాకు వినిపింప చేయమని కోరుకుంటూ ఉన్నాం దేవా. మీకు వందనాలు నాయన తండ్రి. అయ్యా తండ్రి దేవా, ప్రతి విషయంలోనూ తండ్రి మీరు మాకు ఎంతగానో మీ కృపను తోడుగా దయచేస్తూ ఉన్నారు తండ్రి దేవా. నిన్నటి దినమందు కూడా తండ్రి దేవా తండ్రి అయ్యో ఎంతో చక్కగా తండ్రి దేవా, దూర ప్రాంతాలలో వర్షం పడినప్పటికీ నా తండ్రి దేవా అయ్యా మీ మాటలు వినిపింపబడుతున్నటువంటి స్థలం చుట్టూ తండ్రి మీ కాపుదల దయచేశారు తండ్రి. చక్కని వాతావరణాన్ని మీరు అనుగ్రహించారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి దేవా, మీరు మాట్లాడుతూ ఉండగా తండ్రి మా హృదయాలు మేము సిద్ధపాటు చేసుకున్నటకు, మరలా వాటిని నెమరు వేసుకున్నటకు తండ్రి, మా బ్రతుకులను మార్చుకొనుటకు తండ్రి మీరే కనికరించి కృప చూపి మాకు సమాధానపరుస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలండి. మరి గడిచిన దినము మరి అక్కడికి వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి సేవకులు కూడా తడిసిపోయి వచ్చారు. కానీ దేవుడు మరి తన కృపను ఎలా చూపుతాడు అంటే అక్కడ మాత్రం చక్కటి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. చాలా చక్కగా మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు మరి దేవుని సన్నిధిలో గడిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందాన్ని దేవుడు కలిగించి ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు కూడా ఒక చక్కటి సందర్భాన్ని మనం మాట్లాడుకుందామండి. మనము ఈ రోజంటే మనము చదువుల వల్ల లేకపోతే టెక్నాలజీ వల్ల మనిషి ఏదో సాధించాడు, మనిషి ఏదైనా చేయగలుగుతున్నాడు, ఏదైనా సాధించగలుగుతున్నాడు, విజయాన్ని పొందగలుగుతున్నాడు అని మనం ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ పూర్వపు దినాలలోనికి వెళ్ళగలిగితే, పూర్వపు దినాలలోనికి వెళ్ళి చూడగలిగితే ఒక మనిషిలో ఉన్నటువంటి బలహీనతల్ని, మనిషిలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఎలా చెప్పేవారు అంటే మన యొక్క దేహంలో ఉన్నటువంటి చిన్న అవయవమైనటువంటి నాలుకను బట్టి చెప్పేవారు. నాలుక ఎర్రగా ఉంది అంటే అతడు హెల్దీగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు అని నిర్ధారణ చేసేవారు. అదే నాలుక వైట్ కలర్లో తెల్ల రంగులో ఉంటే ఇతడు కొంచెం బలహీనత కలిగిన వాడుగా, నీరసంగా, లేకపోతే రక్తహీనత అంటే కొంచెం రక్తము తగ్గిన వాడుగా, రక్తము లేనిదానిగా ఉంది అని నిర్ధారణ చేసేవారు. అదే నాలుక పసుపు కలర్లోనికి మారిందనుకోండి, ఆ వ్యక్తిలో ఏదో జబ్బు ఉంది, ఏదో రోగం ఉందని నిర్ధారణ చేసేవారు. నిజంగా ఈరోజు టెక్నాలజీని బట్టి, మిషన్ల బట్టి మనం ఎంత ఆశ్చర్యపోతున్నాం. కానీ పూర్వపు దినాలలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీని బట్టి, మనిషిలోనే ఉన్నటువంటి, మిషన్లో కాదండి, మనిషిలోనే ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి మనం ఎంతగానో ఆశ్చర్యపోవాలి ప్రియమైన దేవుని వారలారా. అయితే ఒక నాలుకను బట్టి శరీరములో ఉన్నటువంటి రోగాలు ఏమిటో, శరీరములో బలహీనుడుగా ఉన్నాడా, బలవంతుడుగా ఉన్నాడా, రక్తం ఎక్కువగా ఉందా, రక్తము తక్కువగా ఉందా అని ఇంత చక్కగా నిర్ధారణ చేస్తున్నటువంటి మనిషిని బట్టి మనం ఆశ్చర్యపోతున్నాం. కానీ అదే నాలుకను బట్టి మన ఆధ్యాత్మిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉంది, అది బలహీనపడిందా, లేకపోతే మన ఆత్మకు ఏదైనా రోగం పట్టిందా, లేకపోతే మనము ఆత్మీయ ఆరోగ్యము కలిగిన వారుగా ఉన్నామా అన్నది నిర్ధారణ చేసేది కూడా ఏంటి అంటే నాలుకే అని బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని వారలారా. మనిషే గ్రేట్ అనుకుంటే, మనిషిని చూసే ఆశ్చర్యపోవాలి అనుకుంటే
బైబిల్ని చూసి మరింత ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే అలాంటి విశేషాలు కలిగినటువంటివి, అలాంటి సత్యాలు కలిగినటువంటిదే బైబిల్. ఈ బైబిల్ ఏం చెబుతుంది అంటే, నాలుకను చూసి ఆ రోజు రోగాలు చెప్తే ఈ రోజు కూడా బైబిల్ ఏం చెప్తుంది అంటే, నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలం ఎంత ఉంది, నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలహీనత ఎలా ఉంది, అది ఎలా వచ్చింది నీలోనికి, నువ్వు ఆధ్యాత్మికంగా రోగిష్టిగా ఉన్నావా, వ్యాధి కలిగిన వాడిగా ఉన్నావా అని నిర్ధారణ చేసేది కూడా నాలుకే అని చెబుతుంది. చూడండి, ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నారు అంటే, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదు. నీ మాటలను బట్టియే నీ నోటి నుండి వస్తున్నటువంటి మాటలను బట్టే నువ్వు అపరాధివని తీర్చబడతావంట, నువ్వు నీతిమంతుడివని తీర్చబడతావంట. ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలి అంటే, నీ మాటను బట్టే నువ్వు ఎక్కడికి వెళ్తావంటే స్వర్గానికి వెళ్తావు, నీ మాటను బట్టే నువ్వు నరకానికి వెళ్తావు. నరకానికి వెళ్తావా స్వర్గానికి వెళ్తావా అన్నది నిర్ధారణ చేయవలసింది దేని ద్వారా అంటే నోటి మాట ద్వారానే. ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం, ఎన్నో రకాలుగా వారిని అర్థం చేసుకుంటూ ఉంటాం. అమ్మా, ఈవిడి దగ్గర ఏదైనా ఒక మాట వదిలేమంటే ఈవిడ ఎలాంటిది అంటే నాలుక భుజాన్ని వేసుకుని తిరుగుతుందంటారు. ఏమంటారండి? ఈమె నాలుక భుజాన్ని వేసుకుని తిరుగుతుంది కాబట్టి మనం ఏమీ ఈమె దగ్గర మాట్లాడకూడదు అని చెప్తా ఉంటారు. మరి కొంతమంది వారు విన్నటువంటి మాటను ఇంకొక 4 మాటలేసి చెప్పే స్థితి వారిలో ఉంటుంది. ఈరోజు మనము నరకానికి చేరువుగా ఉన్నామా లేకపోతే పరలోకానికి చేరువుగా ఉన్నామా అని ఎలా నిర్ధారణ చేయగలము అంటే నోటి మాటను బట్టే. ప్రియమైన దేవుని వారలారా, నోటి మాటను బట్టేనని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి చాలా చక్కగా మనకి చెప్తుంది. అంటే మన నోటి మాట అంత ప్రమాదకరమైందా అంటే చాలా ప్రమాదకరమైంది. కత్తి కన్నా పదునైనదంట. ఏటి మాట. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా చెప్పమంటారా? ఒక విమానం తెలుసు, మనకు స్పీడ్గా వెళ్తున్నటువంటి విమానం తెలుసు, రైలు తెలుసు, కానీ వీటన్నిటికంటా కూడా ముందుగా వెళ్ళిపోయేది ఏంటో తెలుసా అండి? స్పీడ్గా వెళ్ళేది ఏంటంటే మాటే. ఒక ఇంటిలోంచి ఒక 4 అక్షరాల పదంగా బయలుదేరుతుంది, కానీ ఒక 4 ఇళ్ళు చేరేటప్పటికి 10 ఇళ్ళు దాటేటప్పటికి ఈ 4 మాటలు 40 మాటలుగా తయారవుతాయి. అందుకనే మన మాట వల్లే మనం నీతిమంతులమా లేకపోతే మనం అపరాధులమా నిరపరాధులమా అన్నది తేల్చేది ఏంటంటే మన నోటి మాటే. ముఖ్యంగా మనము ఆ నోటి మాటకు కారణమైనటువంటి ఈ బెత్తడంత నాలుకను గురించి ఈరోజు మనము ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వల్ల. దాని గురించి చెప్పాలంటే యాకోబు భక్తుడే మనతో మాట్లాడాలి. కాబట్టి యాకోబు గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే 5వ వచనాన్ని చూడగలిగితే అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలిగించు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు గారు చాలా తేట తెల్లగా రాస్తూ ఏమని చెప్తున్నారు అంటే, ఈ 6 అడుగుల దేహములో ఉన్నటువంటి అతి చిన్న అవయవమైనటువంటి ఈ నాలుకంట మనిషిని ఎక్కడికి తీసుకువెళ్తుందంట? పాప ప్రపంచంలోనికి తీసుకువెళ్ళిపోతుందంట. నాలుకే కదా అనుకుంటాం. చూడండి, చాలా మంది అంటారు నాలుకను అదుపులో పెట్టుకో అని మాట్లాడుతుంటారు. కొంతమంది అంటారు నా నాలుక స్లిప్ అయ్యిందండి అందుకని ఈ మాట మాట్లాడేసాను క్షమించండి అంటూ ఉంటారు.
అంటే అదిరి పడుతుందా నాలుక? అదిరి పడుతుంది. ఏదో విన్నదానిని వెంటనే నాలుక మాట్లాడేయాలన్నమాట. అంటే అదిరి పడుతుంది. ఇదంతా మనల్ని ఏం చేస్తుందంటే ఇది పాప ప్రపంచానికి తీసుకువెళ్తుందంట. నాలుకను దేనితో పోల్చాడు యాకోబు గారు అంటే అగ్నితో పోల్చాడు. అగ్ని ఎలాంటిది అంటే ఒక చిన్న నిప్పురవ్వ అండి, చిన్న నిప్పురవ్వ. మరి కొన్ని గ్రామాలు కాలిపోతూ ఉంటాయి కదా, కొన్ని ప్లేసులు కాలిపోతూ, అడవులు కాలిపోతూ ఉంటాయి కదా. కారణం ఏమో ఏంటో కాదండి, చిన్న అగ్గిరవ్వ అంతే. చిన్న అగ్గిరవ్వ అడవంతా కాల్చేస్తూ ఉంటుంది. చిన్న నిప్పురవ్వ ఏం చేస్తుందంటే ఊరంతా తగలబెట్టేస్తూ ఉంటుంది. అంటే మన దేహంలోనంట అగ్గి లాంటిది ఏదంటే నాలుక, ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి ఈ నాలుకను మనం చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలంట. ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, సర్వ శరీరము కూడా మాలిన్యాన్ని కలగజేస్తుందంట. సర్వ శరీరానికి కూడా. ఇదిగో ఇంత దేహం ఉంది కదండి, ఈ దేహమంతా కూడా అవమానపరచబడాలన్నా ఈ నోటిలో ఉన్నటువంటి నాలుకే కారణం. యావండి అని పిలవాలన్నా, ఒరే అని పిలవాలన్నా, ఏదైనా గౌరవంగా పిలవాలన్నా, అగౌరవంగా పిలవాలన్నా కారణం ఎవరు అంటే నాలుక, ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఇది మనిషికి ఏం చేస్తుంది అంటే ఈ మనిషికి మాలిన్యాన్ని కలిగిస్తుంది. పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యాన్ని కలిగిస్తూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది ఒక దేహాన్ని కాల్చేయడమే కాదు, ఒక 6 అడుగుల మనిషిని అవమానపరచడమే కాదు, ఈ మనిషిని అంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంట? నరకములో కూడా తీసుకువెళ్ళిపోతుందంట. కొంతమందిని మనం చూడగలిగితే అండి, నోటి మాట వల్ల బంధువులను దూరం చేసుకుంటూ ఉంటారు, నోటి మాట వల్ల ఇంట్లో వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటారు. ఎంత బాధ కలుగుతుందంటే ఆ రోజు నేను ఆ మాట వదిలి ఉండకపోతే వీళ్ళందరూ నాకు దూరం అయ్యేవారు కాదని తర్వాత బాధపడతా ఉంటారు. ఈ బాధ మాత్రమే కాదంట, ఈ దేహమంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోద్దంట? నరకములో కూడా కాల్చబడుతుందంట. కారణం ఏమిటి అంటే పాప ప్రపంచమైనటువంటి నాలుక, ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ నాలుక శరీరములో ఉన్నటువంటి ఈ అవయవాలకు రోగం ఏమొచ్చిందో తెలియజేస్తుంది. ఆత్మీయ జీవితంకి ఆత్మలో మనకి ఎలాంటి రోగం కలిగిస్తుందో, దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయో కూడా, నాలుక వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో కూడా దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి వ్రాయించి ఉంచాడు, ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంకా ఏమని మాట్లాడుతున్నారంటే చూడండి, ఆ కింద వచనాల్లో చూడగలిగితే 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది, అది నిరార్గళమైన దుష్టత్వమే. ఇక్కడ మనం చూడగలిగితే ఏమని చెప్తున్నారు అంటే ఈ నాలుకనంట సాధు చేయలేకపోతున్నాడంట. ఏ నరుడు కూడానంట సాధు చేయలేకపోతున్నాడంట. ఏమండి, ఏనుగు ఎంత ఎత్తు ఉంటుందండి? ఏనుగండి చాలా ఎత్తు ఉంటుందండి. కానీ అలాంటి ఎత్తైనటువంటి ఏనుగు మోకాళ్ళ దగ్గరకు వస్తాడేమో మనిషి, లేకపోతే మోకాళ్ళ పై వరకు వస్తాడేమో మనిషి. అలాంటి మనిషి అతన్నే మాపటివాడు అంటారు. ఇలాంటి మనిషి అంట అంత ఏనుగును ఏం చేస్తాడో తెలుసా? కంట్రోల్ చేస్తాడు, అంటే సాధు చేస్తాడు. విషపూరితమైనటువంటి ఎన్నో పాములు మనకు తెలుసు. త్రాసు పాములు అంటూ ఉంటాం, నాగపాములు అంటూ ఉంటాం. అది కనీసం ఒక 5 అడుగుల దూరంలో ఉన్నప్పటికీ కూడా, 7 అడుగుల దూరంలో ఉన్నప్పటికీ కూడా విషాన్ని కక్కేటువంటి పాములు ఉన్నాయి. అది కాటు వేయక్కర్లేదండి, అంత దూరంలో ఉన్నప్పటికి కూడా విషాన్ని కక్కి మనిషిని చంపగలిగినటువంటి మరి ఆ ఆలోచన కలిగినటువంటి పాములు చాలా ఉంటాయి అన్నమాట. అయితే అలాంటి పాముల్ని కూడా మనిషి ఏం చేస్తున్నాడు అంటే చుట్టబెట్టి ఒక బుట్టలో పెడుతున్నాడు, అంటే సాధు చేసేస్తున్నాడు. పడగెత్తుతండి, మీరు ఎప్పుడైనా చూసారో లేదో కానీ పడగెత్తినటువంటి పాముని మీరు ఎప్పుడైనా చూసారా? పాములు పట్టేవాడు వచ్చి ఏదో చేతితో ఇలా అంటాడు అంతేండి, మాయమంత్రాలు ఏమీ ఉండవు. అలా మాయమంత్రాలు ఉంటే ఈరోజు మనుషులందరూ కూడా మాయమంత్రాలు చేసి వాళ్ళకి విరోధులైన వారిని ఏదో ఒకటి చేస్తారు. కానీ ఏం చేస్తాడంటే చేతిని ఊపుతాడంటే దానికి ఏ కోణంలో దానికి ఆ చేతిని ఊపాలా, చేతిలో ఊపినప్పుడు అది అది పడగెత్తినటువంటి పాము అలా కిందకు దిగిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి అవసరమైనటువంటి మాట ఏంటంటే అంత భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పామును కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే సాధు చేయగలుగుతున్నాడు. ఏమంటే పులి అసలు మనిషి వాసన కనిపెడితేనే పులి ఏం చేస్తుంది? వెంటాడి
చంపేస్తుంది ప్రియమైన దేవుని వల్లారా. అలాంటి పులుల్ని, సింహాలని ఈరోజు ఒక మనిషి బోన్లో పెట్టేస్తున్నాడు, సాగు చేయగలుగుతున్నాడు. ఇదిగో ఈ రింగులోంచి నువ్వు వెళ్ళంటే అది వెళ్తుంది. ఇగో ఈ బాలాట ఆడు అంటే బాలాట ఆడుతుంది. సర్కస్లో మనం చూస్తున్నాం కదా. అంటే ఇవన్నీ కూడా మనిషి ఇవన్నిటినీ ఏం చేశాడంటే సాధు చేశాడు. కుక్కల్ని సాధు చేస్తున్నాం, పక్షులకి మాటలు నేర్పిస్తున్నాం కదండి. ఇవన్నీ చేస్తున్నాం కదా, అన్నిటినీ సాధు చేస్తున్నాం కదా. కానీ మనిషి చెయ్యలేనిది ఒకటి ఉందంటే ఏంటంటే తన నాలుకనే సాధు చేసుకోలేకపోతున్నాడంట. ఎవరి వల్ల కాదు అని ఇక్కడ బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏంటి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు మేము సాధు చేసుకోలేము, ఇంత చిన్న బెత్తెడు నాలుగును ఎందుకు సాధు చేసుకోలేము అంటే ఆలోచించండి ఒక్కసారి. ఎందుకు సాధు చేసుకోలేకపోతున్నారు మీరు అని బైబిల్ చెప్తుంది అంటే, ఈ బెత్తెడు నాలుకనండి ఒక కోరిక కోరుతుంది, ఏదో తినాలని ఉందని అంటావా లేదా? చాలాసార్లు నాలుక ఏమైపోయిందంట, చచ్చుబడిపోయిందంట. కాబట్టి ఏం కావాలంటే దీనికి మసాలా కూర కావాలంట అని చెప్తూ ఉంటారు. ఈ మసాలా కూర వేసిన తర్వాత ఇది ఎంతకాలం ఉంటుంది? మరలా మన్నాడికి ఏమవుతుంది? మరలా వేరొకటి కోరుకుంటుంది. అంటే దీన్ని ఏం చేయలేకపోతున్నాం, నింపలేకపోతున్నాం. దీని కోరిక తీర్చలేకపోతున్నాం, దీన్ని నింపలేకపోతున్నాం. ఇదే మనకు అసాధ్యమైనప్పుడు దీన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం కాదు కదా, అసాధ్యమే కదా. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ యాకోబు భక్తుడు మనకు మాట్లాడుతూ ఒక పడవ కెరటాలకు అటు ఇటు కొట్టుకుని పోతున్నప్పటికి కూడా దానికి చుక్కాని చేత అంటే దాన్ని అదుపు చేయగలడంట. ఎవరో నావికుడు ఒక పడవ కెరటాల చేత కొట్టుకుని పోతున్నప్పుడు ఆ చుక్కాని విప్పి లేకపోతే తెరచాపని విప్పి అంటే ఏం చేస్తాడంట, నావికుడు దాన్ని కంట్రోల్ చేస్తాడంట. కానీ మనిషి తన నాలుకను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అదే మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే 9వ వచనంలో, దీనితో తండ్రైన ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు, దీనితోనే దేవుని పోలికగా ఉన్నటువంటి మనిషిని ఏం చేస్తున్నాడంట, శపిస్తున్నాడంట. ఈ నాలుకతోనే ఏం చేస్తున్నాడంట, దేవుని స్తుతిస్తున్నాడంట. ఇదే నాలుకతో ఏం చేస్తున్నాడంట, ఒక మనిషిని దూషిస్తున్నాడంట. మనిషి ఎక్కడ వాడు అంటే దేవుని పోలికలో నుండి వచ్చిన వాడే. మనిషి ఎవరండి? దేవుని పోలికలో నుండి వచ్చిన వాడే. ఆది కాండంలోకి మనం వెళ్ళగలిగితే మొదటి మానవుడిని చెయ్యక ముందు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాట ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈ ప్రకృతిని అంతా చేసాం కదా, దీన్ని అనుభవించడానికి మన పోలిక చెప్పున అని చెప్తా ఉంటాడు. మన పోలిక చెప్పున మన స్వరూపమందు మానవుణ్ణి చేద్దాము అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే మానవ రూపం ఎలాంటిది అంటే దేవుని యొక్క స్వరూపం. ప్రియమైన దేవుని వార్లారా, ఈరోజు శపిస్తున్నటువంటి వ్యక్తే కాదని శపింపబడుతున్నటువంటి వ్యక్తి కూడా అనేక పర్యాయములు నేను ఎవరి స్వరూపం అన్న దానిని ఎప్పుడు ఆలోచించుకోలేదు. ఏంటి నేను ఈ అబద్ధం ఆడుతున్నానేంటి, ఈ తప్పిదం చేస్తున్నానేంటి, నేను ఇలా ప్రవర్తిస్తున్నానేంటి, ఒక మృగంలా మారిపోతున్నానేంటి, నేను అందరికీ కానివాడిగా వెళ్ళిపోతున్నానేంటి, నా మార్గాన్ని నేను చెరిపి వేసుకుంటున్నానేంటి, అసలు నేను ఎవరిని? అసలు మనిషి ఎప్పుడు ఆ ప్రశ్న వేసుకోలేదండి. నేను ఎవరిని ఎప్పుడూ వేసుకోలేదు. నేను ఎవరిని అని ఒకవేళ నువ్వు ప్రశ్నించగలిగితే దేవుడు ఏం సమాధానం చెప్తాడంటే, నాయన నువ్వు నా స్వరూపమే అని చెప్తాడు. మరి దేవుడి స్వరూపంలో ఉన్నటువంటి మనము దైవములుగా బ్రతకవలసినటువంటి మనము ఈ రోజు ఎలా బ్రతుకుతున్నామండి? దెయ్యాలుగా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ రోజు ప్రతి న్యూస్ లో మనం చూడగలిగితే ఇతడు మనిషి కాదు, మానవ మృగం అని పేరు పెడుతుంది. ఇతడు ఇంత కబ్జా చేశాడు అంటే, ఇంత డబ్బును గవర్నమెంట్ డబ్బును తినేశాడు అంటే ఇతడు మనిషి కాదు, తిమింగలం అని పేరు పెడుతుంది. ఒక మనిషికి ఇలాంటి పేర్లా ఎలా సంపాదించుకుంటున్నాడు ఆ పేర్లు అంటే, తను దైవ స్వరూపమని మరచిపోయాడు కాబట్టి క్రూర ముఖంగా తయారైపోతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కింద వచనంలో కూడా మీరు చూడగలిగితే ఏమని రాయబడిందంటే 10వ వచనంలో, ఒక్క నోట నుండియే ఆశీర్వాద వచనమును శాపవచనమును బయలు వెళ్ళెను. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా. సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను, ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు.
ఏమని చెప్తున్నాడండి ఇక్కడ దేవుడు? నిజంగా ఈ భాషలో చెప్తేనే మనకు అర్థమవుతుందండి. ఏంటి దేవుడు ఇలా రాయించాడు అంటే ఈ భాషలో చెప్తేనే మనకు అర్థమవుతుంది. నాయన, ఒకే జల నుండి తీయని నీరు, చేదైన నీరు వస్తుందా? రాదు. ఉప్పు నీళ్ళలోంచి తీయని నీరు వస్తుందా? ఉప్పు నీళ్ళలోంచి తీయని నీరు రాదు కదా అని చెబుతూ, ఒక అంజూరపు చెట్టు నుండి ద్రాక్ష గెల ఏమన్నా కాస్తుందా? కాయదు కదా. అంజూరపు చెట్టు అంజూరపు కాయే కాస్తుంది. కాబట్టి నువ్వు ఎవరి స్వరూపము అంటే, ఎవరి రూపము అంటే, ఇదిగో నా రూపం. కానీ నా రూపంలో ఉన్నటువంటి నీవు సాతాను యొక్క ఫలాలు ఫలిస్తున్నావేంటి అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే దీని అంతటికి కారణము ఏంటి అంటే, ఈ మానవ చక్రానికి లేకపోతే ఈ 6 అడుగుల దేహానికి చిచ్చు పెట్టేది ఏంటి అంటే, ఇంత ప్రమాదంలోకి తోసివేసేది ఏమిటి అంటే ఈ బెత్తెడు నాలుకే. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా దేవుడు ఈ బెత్తెడు నాలుకైనప్పటికీ కూడా దీనికి ఎన్నో రుచులు పెట్టాడండి. ఆ రుచులన్నీ స్వీకరిస్తున్నటువంటి మనము ఈ బెత్తెడు నాలుకను కంట్రోల్ చేయలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వల్ల ఒక గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే ఎన్నో జాతుల గుర్రాలు ఉన్నాయండి. గతంలో మనం మాట్లాడుకున్నాం. అందులో ఐగుప్త గుర్రాలు అంటే చాలా ఫేమస్. అలాంటి గుర్రాలను కూడా మనిషి ఎలా సాధు చేస్తాడు అంటే, ఎలా కంట్రోల్ చేస్తాడు అంటే దాని ముక్కుకు తాడేసి. ప్రియమైన దేవుని వారలారా, ఏమంటే అది తినే ఆహారమే. ఒక ఎద్దును మీరు చూడగలిగితే అది తినే ఆహారం ఏంటి? గడ్డి తింటది కదా. అదే గడ్డి ధాన్యంతో ఉన్నప్పుడు ఆ గడ్డిని తొక్కించడానికి మనిషి దాన్నే వాడుతూ ఉంటాడు. కానీ అది తినకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడంటే ముక్కుకు చిక్కం వేస్తాడు. కనుక ఇవన్నీ సాధు చేయగల జ్ఞానము, వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి మానవుడి దగ్గర ఉన్నప్పటికీ తన నోటిలో ఉన్నటువంటి ఈ బెత్తెడు నాలుకను మాత్రం అతడు సాధు చేయలేకపోతున్నాడు, కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఈ విషయాన్ని బైబిల్ మాత్రమే తేల్చి చెప్పింది. ప్రియమైన దేవుని వాళ్ళ చూడండి, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 64వ అధ్యాయము 3వ వచనం. 64వ అధ్యాయము 3వ వచనం. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. ఇక్కడ మనం చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నాడండి? ఒకడు కత్తికి పదును పెట్టినట్లు. కత్తికి పదును ఎలా పెడతారండి? మరొక ఇనప పనిముట్టుతో పెడతారు, లేకపోతే రాయితో పెడతారు. అంటే ప్రత్యేకంగా దానికి ఏం పెడుతున్నాడంటే పదును పెడుతున్నాడు. కానీ ఈరోజు మనిషి కూడానంట తన నాలుక కంట పదును పెడుతున్నాడంట. ఎందుకు పదును పెడుతున్నాడు అంటే, మరి విషాన్ని, లేకపోతే ఎందుకు పదును పెడుతున్నాడు అంటే మరొక వ్యక్తి జీవితాన్ని నాశనము చేయడానికి. ఒక్క మాట వల్లే కదండి కాపురాలు కూలిపోతాయి. ఒక్క మాట వల్లే కదండి సంసారం అంతా ఏమైపోతుందంటే చెల్లాచెదురైపోతుంది. ఒక్క మాట వల్లే తండ్రి కొడుకులు విడిపోతున్నారు. ఒక్క మాట వల్లే తల్లి కూతుళ్ళు విడిపోతున్నారు. అంటే ఆ మాటకి ఎంత పొదునుందో ఆలోచించారా? కనుక దేవుడు అందుకునే అంటాడండి, నువ్వు మాట్లాడేటప్పుడు ఏం చేయాలంట? ఆలోచించి మాట్లాడంటున్నాడు. ఏంటి? మాట్లాడేటప్పుడు ఆలోచించాలా? ఆలోచించాలి. నువ్వు వినేటప్పుడు కూడా ఆలోచించాలి. నువ్వు వింటున్నది నిజమా కాదా? ఇది నిజమా కాదా అని మనం ఆలోచించం. కానీ ఏదైనా మన చెవిని పడగానే ఇది ఊరి మీదకి మోసుకుని వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ మనం మాట్లాడేటప్పుడు ఆలోచించాలంట. ఈ మాట వల్ల ఇతరులకు ఏమైనా నొప్పి కలుగుతుందా, బాధ కలుగుతుందా అని ఆలోచించాలి. ఈ మాటలు వినేటప్పుడు కూడా మనం ఆలోచించాలి, నేను వింటున్నది నిజమేనా? అందుకునే ఒక సామెత ఉంది ప్రియమైన దేవుని వాళ్ళ. ఏంటో తెలుసా అండి? అది బైబిల్ గ్రంథంలో మాత్రం చాలా మంది జీవితాల్లోని అది మనకి కనిపిస్తూ ఉంటుంది. చెడునంట చెవిలో చెప్పాలంట, మంచినంట మైక్లో చెప్పాలంట. ఉపయోగమా లేదండి అది? చెడునేమో చెవిలో చెప్పుకోవాలంట, మంచినేమో మైక్లో చెప్పాలంట. అప్పుడు ఉపయోగపడుతుంది, అంటే బహిరంగంగా చెప్పాలని. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు? చెడునేమో ఎక్కడ చెప్తారండి? బయట వీధుల్లోనూ ఊరి మీద చెప్తా ఉంటారు. అదే మంచి అయితే మాత్రం గడప దాటి కూడా బయటికి వెళ్ళదు ప్రియమైన దేవుని వారలారా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు విన్నది ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో నుంచి నువ్వు వింటున్నటువంటి ప్రతి మాట కూడా ఎలాంటిదంటే అది మేలుకరమైనది, ఉపయోగకరమైనది. కానీ ఇది గడప దాటుతుంది ఎక్కడైనా? సత్యం అంట గడప దాడట్లేదంట. అసత్యం మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతుందంట? కాకులు దూరని కారడవుల్లో కూడా వెళ్ళిపోతుందంట అసత్యం.
అంటే ఈ సామెతలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే ఎప్పుడు కూడా చెడు అన్న దానిని చూడండి, పక్కింటి విషయాలు అయితే చాలా మంది పదే పదే చెప్పుకుంటూ ఉంటారు, కానీ మంచి విషయానికి వచ్చేసరికి అందులో కూడా స్వార్థమే. ఒక వస్తువు కొనుక్కున్నారు, మంచే కదా, మనకు లేని వస్తువు వాళ్ళకు ఉంది, అలాంటప్పుడు ఏంటి, ఎప్పుడైనా మనకు ఉపయోగపడితే వాళ్ళు ఇవ్వచ్చు అని ఆనందపడాలి, కానీ కొంతమంది అందులో కూడా స్వార్థమే. అందుకని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, ప్రియమైన దేవుని వర్లారా, 64వ అధ్యాయము 3వ వచనంలో, ఒకడు కత్తికి పదును పెట్టినట్లుగా వాడు తమ నాలుకలకు పదును పెట్టుదురు. చూడండి, మరొక మాట కూడా ఉంది 8వ వచనం, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము, వారిని చూచు వారందరూ తలలూచుదురు. ఇక్కడ మనం చూడగలిగితే వాడు అనుకుంటాడు, ఇదిగో నేను ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని వాళ్ళకి చేరవేశాను అనుకుంటాడు. ఈ నాలుకలకు పదును పెట్టేవాడు ఏమనుకుంటాడు అంటే, నేను ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని వాళ్ళకి చేరవేశాను నేను అనుకుంటాడు. కానీ ఆ కుటుంబంలో వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత, వాళ్ళు ఒక్కటైన తర్వాత ఇతడు ఎలా కనిపిస్తాడండి వాళ్ళకి? ఒక విరోధిగా కనిపిస్తాడు, ఒక పనికిరాని వస్తువుగా కనిపిస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, వాడు ఒక రోజు కూలిపోతాడంట. ఎన్నాళ్ళు చాడీలు చెప్పుకుంటా బ్రతుకుతాడు, ఎన్నాళ్ళు తన నాలుక పొదురు పెట్టుతా ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒక గ్రద్దను మనం చూడగలిగితే అది కొన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత అంట, ముసలితనం వచ్చేసిన తర్వాత అంట, దాని వెంట్రుకలన్నీ కూడా మరుకైపోయి దాని వెంట్రుకలన్నీ కూడా ఎగరడానికి వీలు లేనప్పుడంట, తన ముక్కు కంట చేపలు దొరకనప్పుడు, అంటే ముట్టంతా అరిగిపోయినప్పుడంట, అది ఏం చేస్తుందంటే తిండి మానివేసి ఎత్తైన స్థలములోనికి వెళ్ళి కొండల మీదకి వెళ్ళంట, దాని ముట్టును ఆ ఎత్తైన రాతి కొండకు అటు ఇటు రాసినప్పుడు ఆ ముట్టు దానికి అదే ఊడిపోతుందంట. దాని రెక్కలన్నీ కూడా బలవంతంగా ముట్టుతో లాగేసుకుంటదంట. ఎందుకంటే పనికిరావు, ఆ రెక్కలు ఉన్నప్పటికీ పనికిరావు. అలాంటి సమయంలో అది ఏం చేస్తుందంటే మరలా రెక్కల్ని సంపాదించుకుంటుంది, నూతనమైన రెక్కల్ని, మరలా నూతనమైనటువంటి ఆ ముట్టుని సంపాదించుకుంటుంది. అలా సంపాదించుకుందని దానికి జీవితకాలం అంతలా బ్రతికే ఉంటుందా అంటే మరలా ఏదో ఒక దినాన్నది చనిపోతుంది. ఇది ఎంత వాస్తవమో ప్రియమైన దేవుని వారలారా, ఒక నాలుకకు పదును పెట్టేవాడు, పనికిరాని విషయాలను ఇంటింటా చేర్చేవాడు కూడా ఏదో ఒక రోజు కూలిపోతాడు. ప్రియమైన దేవుని వారలారా, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మళ్ళా బ్రతకడానికి గ్రద్దకు ఆస్కారం ఉంటది. ఇతడు కూడా ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మనుషుల మెప్పు కొన్నాళ్ళు మాత్రమే అతడు సంపాదించుకుంటాడు, కానీ తర్వాత హఠాత్తుగా కూలిపోతాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. బైబిల్ ఎంత చక్కగా చెప్తుందంటే, నువ్వు ఏదైతే తీర్పు తీరుస్తున్నావో ఆ తీర్పే నీకు వస్తుందని చెప్తున్నాడు. కనుక ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను ఒకవేళ మనము ఆలోచించగలిగితే ఇంతకన్నా జ్ఞానం మరొక చోట మనకి దొరకదు. ప్రియమైన దేవుని వారలారా, అందుకనే దీనిని ఏమంటారు అంటే, ఇది భవిష్యత్తు జ్ఞానము కలిగినది అంటారు. ఇంకా ఇది ఎలాంటిదంటే బ్రతుకు పుస్తకం. దీన్ని చదివితే మన బ్రతుకులను సరిదిద్దుకోగలను, మన బ్రతుకు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికి చచ్చిపోవాలి, చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి రాసుకుంటే వెళ్ళిపోవండి. స్వర్గస్థులైరి అని రాసుకుంటే వెళ్ళిపోం, కానీ మనం బ్రతకాలి, మనం బ్రతకాలి. అలా ఎలా బ్రతకాలో చెప్పదగిన ఒకే ఒక్క పుస్తకం ఏంటి అంటే బైబిల్. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, అదే కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. చాలండి, ఏమని చెప్తున్నాడంటే, మోసము చేయువాడా, నాలుకతోనే, నాలుక ఎలా మాట్లాడుతుందో తెలియకుండానే మాటలు వదిలేస్తూ ఉంటారు చాలా మంది.
అది ఎంతవరకు నిజము, ఎంతవరకు వాస్తవము, వాళ్ళు ఎలాంటి వారు, ఇలాంటివి ఏమీ కూడా వారికి అవసరం లేదు. ప్రియమైన దేవుని వారలారా, మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయని ఉద్దేశించున్నది. మంగళ కత్తి కేవలము మరి ఆ జుట్టు కట్ చేయడానికే కాదండి, మంగళ కత్తి కేవలం ఆ గెడ్డము తీయడానికే కాదండి. కొన్ని మార్లు ఏమైపోతుందంట, తెగిపోతూ ఉంటుంది, రక్తము కారుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఏమంటున్నాడు అంటే, అలాంటి నీ నాలుక కూడా ఏమవుతుందంటే నాశనము చేయ ఉద్దేశించున్నది. కాబట్టి నీ నాలుక విషయంలో నువ్వు ఎలా ఉండాలి అంటే జాగ్రత్త కలిగి నీవు ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక ప్రాంతం అండి, ఒక ఏజెన్సీ ప్రాంతంలో అయితే హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు వాళ్ళు. అన్ని వసతులు గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ఆ ప్రాంతంలో చాలా బాగా చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని ఉంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది, సెలవులకి ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడో వాళ్ళ ఊరికి చాలా దూరంగా ఒక ఊరు ఉంటుంది, అక్కడైతే కొంచెం డెవలప్ అయ్యిందనమాట. అక్కడ తన స్నేహితురాలు కూడా ఆ ఊర్లోనే ఉంటుంది. అయితే ఒకరోజు తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే ఆ రోజు 10th క్లాసు ఎగ్జామ్స్ రాసింది కదా, రిజల్ట్స్ వస్తాయని తెలిసి ఏమైనా తెలుస్తుందేమో అని ఆ ఊరికి వెళ్ళినప్పుడు, ఆ ఊరికి వెళ్ళిన తర్వాత తన స్నేహితురాలు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి ఆ పేపర్ చూసి లేకపోతే ఫోన్ ద్వారా తెలుసుకుని ఆ సహోదరి అంటుంది, ఇదిగో నువ్వు ఫెయిల్ అయిపోయావని చెప్పిందంట. చెప్పగానే ఈ యొక్క కుమార్తె ఏం చేసిందంటే వెంటనే ఇంటికి నడుచుకుని వచ్చేసింది. కొన్ని కిలోమీటర్లు నడుచుకుని, కాలినడకని ఇంటికి నడుచుకుని వచ్చేసింది. మనసు నిండా బాధ, ఎందుకంటే ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తుందండి, అలాంటి 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయింది అంటే నిజంగా ఎంత అవమానం నాకు. అందరూ నన్ను చూసి, అమ్మ మన ప్రాంతంలోనికి నువ్వు ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుని మన ప్రాంతం అంతా డెవలప్ చేయడానికి నువ్వు రావాలమ్మా అని ఎంతోమంది ఆశలు పెంచుకున్నారంట. అలాంటి వారందరికీ నేను ఏం సమాధానం చెప్పాలి అని ఇంటికి వెళ్ళి ఉరి వేసుకుని చనిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, ఉరి వేసుకుని చనిపోయింది. ఈ మాట ఆ నోట ఈ నోట ఆ పక్కన ఉన్నటువంటి ఆ గ్రామానికి చేరిందంట. ఆ గ్రామానికి చేరిన వెంటనే ఎవరైతే స్నేహితురాలు ఉన్నారో ఆ స్నేహితురాలు అనుకుంటుంది, ఏంటి నేను చెప్పిన చిన్న అబద్ధం వల్ల చనిపోయిందా? ఇంతకీ ఏం చెప్పిందంట? అబద్ధం చెప్పిందంట. నువ్వు ఫెయిల్ అయిపోయావని అబద్ధం చెప్పిందంట. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఈ స్నేహితురాలు ఎవరైతే ఉందో ఈమె కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక సంఘంలోనికి వచ్చినప్పుడు ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే ఆమె హృదయం కదిలింపబడిందంట. అప్పటికే ఆమెకి వివాహమైంది, పిల్లలు ఉన్నారు. కానీ ఎవ్వరికి అప్పటి వరకు చెప్పలేదంట. దైవజనుడితో అంటుందంట, ఒకరోజు ఇలా అయ్యింది, ఆమె చావుకి కారణం నేనే. ఒక్క మాట అంటే బహుశా ఇలాంటి నాలుక కోసం చెప్పుండాలి ఆ దైవజనుడు. అలాంటప్పుడు ఆమె హృదయం ఏమైందంటే కదిలింపబడింది. అయ్యా, నేను కూడా ఈ నాలుకతో అనరాని ఒక మాటను సరదాగా వదిలేశాను, కానీ ఆ సరదాగా వదిలిన మాట చావుకి కారణమైంది. అంటే ఒక్క మాట, మనం చిన్న మాటే కదా అనుకుంటూ ఉంటాం, ఆ చిన్న మాట మనిషిని ఎంతగానో బాధిస్తూ ఉంటుంది, ఆ చిన్న మాట మనిషిని ఎంతగానో కుమిలిపోజేస్తూ ఉంటుంది. కనుక అందుకనే బైబిల్ గ్రంథంలో నీ మాట ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. నీ మాటలు ఇతరులకు ఎలా ఉండాలో తెలుసా? మేలుకరంగా ఉండాలి, అంతేగాని చేదుకరంగా ఉండకూడదు జీవితాల్లో అని దేవుడు మనకి రాయించాడు. కనుక ఒకవేళ బయట ఉన్న వారికి తెలియకపోయినప్పటికీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు మనం చదువుతున్నాం కాబట్టి, మనం వింటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే అవి జ్ఞాపకంలో ఉంచుకొని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలి. ఇక్కడ మరొక ఆ కింద వచనంలో మనం చూడగలిగితే, మేలు కంటే కీడు చేయుటకు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటకు నీకు ఇష్టము. అతడికి అలవాటైపోద్ది. ఏమంటే ఏదో ఒక మాట వదిలేసిన తర్వాత ఆ కుటుంబంలో కలతలు వచ్చినాయి అనుకోండి, ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, ఒక అనుభూతి అనేది పొందుతూ ఉంటాడు. అంటే దుష్టుడు దేనిని బట్టి ఆనందిస్తాడంట? దుష్టత్వాన్ని బట్టి ఆనందిస్తాడంట. ఇప్పుడు ఏదో మాట వదిలేసింది, ఇప్పుడు మాట వదిలేస్తే ఆ కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, దాన్ని బట్టి ఏదో అనుభూతి పొందుతాడు. ఇది అలవాటుగా మారిపోతూ ఉంటుంది. అలవాటుగా మారిపోయి ఇంకా ఒక ఇల్లు కాదండి, ఒక ఇంటికి పెట్టవలసినటువంటి అగ్గి ఎన్నింటికి పెడతారు?
రోజుకొక ఇంటికి అగ్గి పెడుతూనే ఉంటారు. అలా ఇళ్ళన్నీ మండుతూ ఉంటే వీళ్ళకి ఆనందం కలుగుతూ ఉంటుంది. చివరికి వీరు ఎక్కడ మండిపోతూ ఉంటారు అంటే ఆరని అగ్నిలో మండిపోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందులో మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. ఎలాంటి వాడంట? ఎలాంటి నాలుక కలిగిన వాడంట? కపటమైన నాలుక కలిగిన వాడ. కపటం కపటం ఎదుటివాడు బాగా ఉంటే వీటికి ఏమొస్తుందంట? కపటం కపటం. ఏమ్మా బాగున్నావా అంటే బాగున్నామండి, దేవుని కృపను బట్టి ఆరోగ్యం అంతా బాగుందండి అని అవతల వాడు చెప్పాడు అనుకో, అడిగిన వానికి రోగం వచ్చిందనుకో, వీడు అంటూ ఉంటాడు, ఏం బాగమ్మా, ఇవాళ ఉన్న బాగు రేపు ఉండదు అంటూ ఉంటాడు. అంటే ఏం పలుకుతున్నాడు? అవతల వాడికి ఆరోగ్యంగా ఉందంటే సంతోషించాలి, కానీ ఏం చెప్తున్నాడు? ఈ ఆరోగ్యం రేపు ఉండదమ్మా, ఏం బాగులే, అందరికీ రోగాలే అంటూ ఉంటారు. ఎప్పుడు మనం అలాంటి మాటలు ఎప్పుడు కూడా పలకూడదు. అదే చెప్తూ ఏమంటున్నాడంటే, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. నీకు ఇష్టం కావచ్చు, కానీ అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు. దేవుడు నీకు నోరెందుకు ఇచ్చాడు అంటే నీతిని పలకడానికి. దేవుడు నీకు ఎందుకు నోరిచ్చాడు అంటే ఇతరులకు మేలుకరంగా నీ మాటలు ఉండడానికి. ప్రియమైన దేవుని వారలారా, ఒక్కటి మనం గుర్తు చేసుకోవాలి, మనం ఏ మాటలైతే మనం వాడి కుటుంబాలలో చిచ్చు పెడతా ఉంటారో అదే మాటల వల్ల ఆ వారి కుటుంబాలు కాలిపోతూ ఉంటాయి ఏదో ఒక దినమందు. కనుక దేవుడు అంటున్నాడు, నీ నాలుక విషయంలో, నీ నోటి మాట విషయంలో చాలా జాగ్రత్త కలిగి నీవు ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒక వాడని చుక్కాని చేత అదుపు చేస్తున్నటువంటి మనిషి నాలుకను మాత్రం అదుపు చేయలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను చూడగలిగితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని చూడగలిగితే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. వేదనలు వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. చాలండి, ఇక్కడ మనం చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నాడు? 4వ వచనంలో చెడు నడవడి గలవాడంట దోషముల మాటలు వినునంట. చెడు కలిగిన వాడికి ఏ మాటలు నచ్చవండి? మంచి మాటలు నచ్చవు. రండి బాబు కొంతసేపు మాటలు వినండి, దేవుని మాటలు వినండి అంటే ఎవరికైనా ఒప్పుతుందండి? ఒప్పదు. రికార్డ్ డాన్సింగ్ వేస్తున్నారంటే ఒప్పుతుంది. తిండి మానేసి నిద్ర మానేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క సత్యాన్ని కానీ మన బ్రతుకులకు మేలుకరమైనటువంటి మాటలు కానీ వినడానికి రండి అంటే ఎవ్వరు కూడా రారు. ఒకనాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఇలాంటి సత్యమైనటువంటి మాటలను బోధిస్తూ ఉంటే అనేక మంది వచ్చి వింటూ ఉంటే కొంతమంది ప్రజలు వచ్చంట అల్లరి చేసంట, మీరు వేరే మతాల గురించి బోధిస్తున్నారు, అది మతమా మార్గమా అన్నది ఆలోచించలేదండి. అదే చెప్పుకుంటున్నాం కదా, ఒకడు తన నాలుక కంటే ఏం చేస్తాడంట? పొదును పెడతాడంట. పొదును పెట్టంట, నేను విన్నది సత్యమేనా, నేను మాట్లాడుతున్నది వాస్తవమేనని ఆలోచించే పరిస్థితి అతనికి ఉండదు. అలాగే పౌలు గారి దగ్గరకు కూడా అనేక మంది వచ్చంట, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల అనేక మంది కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది, అనేక మంది ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నారు అని అనవలసింది పోయంట. ఏమంటున్నారంట? నువ్వు ఒక మతాన్ని చెప్తున్నావు. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనం నివసిస్తున్నటువంటి ఈ దేశము అన్ని మతాల వారితో కలిసి ఉంది, కానీ అందరూ చాలా చక్కగా ఉంటారు. పల్లెటూరులో కాకుండా మనం ఈ టౌన్ ప్రాంతాల్లో చూడగలిగితే అన్ని కులాల వారు కూడా కలిసి ఉంటారు. అంటే భేదం ఏమీ లేదు కదా. మన మాట మన పక్కింటి వారి మాట ఒకటి అవ్వాలి, అంతే కదండి. కులం ఒకటి అవసరం లేదు, కులం ఒకటి అవ్వాల్సినటువంటి అవసరత లేదు, కానీ మాట ఒకటి అవ్వాలి. కనుక మనం ఇక్కడ చూడగలిగితే పౌలు గారి మాటల కంటే వాళ్ళు ఏమంటున్నారంట? నువ్వు వేరే మతాన్ని బోధిస్తున్నావు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఏదో వంకనంట అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళు కొంతమందిని పోగేసుకుని వచ్చంట ఆయన చెరసాల్లోకి నెట్టివేశారు.
ఏమంటే దుష్టుడు అనుకుంటే ఏదైనా చేయగలడు కదా, దుష్టుడు అనుకుంటే ఏదో ఒకటి చేయగలడు. ఏది చెయ్యాలనుకుంటే అది చేస్తూ ఉంటాడు దుష్టుడండి. అందుకనే అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఒకనాడు యేసుక్రీస్తు వారి మీద కూడా అలాంటి అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళంట కూలిచ్చి తీసుకొచ్చారంట. ఏమిచ్చండి? కూలిచ్చి తీసుకొచ్చారంట. ఎవరో చెప్పడానికి రావట్లేదు, అబద్ధం చెప్పడానికి ఎవరో రావట్లేదు. కాబట్టి పనిగట్టుకునంట కూలి డబ్బులు ఇచ్చంట అబద్ధ సాక్ష్యం పలకడానికంట తీసుకుని వచ్చినట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో కూడా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, చూస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ మనం చూడగలిగితే నాలుక విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఇది సైలెంట్గా ఉండేది కాదు. ఇది సైలెంట్గా ఉండేది కాదు. ఇది మనిషిని ఎలా చేస్తుందంటే వైలెంట్గా మార్చేస్తుంది. మనిషిని ఎలా చేస్తుంది అంటే ఒక పొగరమూతగా మార్చేస్తుంది మనిషిని. ప్రియమైన దేవుని వల్లరా, ఒక నేరస్తుడిగా మార్చగలిగినటువంటి శక్తి దేనికి ఉందంటే నాలుకకే ఉంది. కాబట్టే నాలుక కోసం ఒక అధ్యాయం అంతా యాకోబు గారు రాస్తూ నాలుక ఎలాంటిది. ఒకనాడు ఇదే యాకోబు గారిని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారిని కూడా ఈ యాకోబు గారి యొక్క నాలుక ఏమందో తెలుసా? ఈ సహోదరులు కలిసి ఏమన్నా తెలుసా? నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఇంటి దగ్గర కాదు, ఇంటి దగ్గర సొంత ఊర్లో ఎవరికి కూడా ఘనత ఉండదు, కాబట్టి నువ్వు బయట ఊళ్ళోకి వెళ్ళి అక్కడ బోధించుకో అన్నటువంటి వారు వీళ్ళే. మతి స్థిమితం లేదు ఇతనికి అని యేసుక్రీస్తు వారి మీద సాక్ష్యం పలికిన వారు కూడా ఈయన కూడా అందులో ఉన్నారు సహోదరుల్లో. అలాంటి సహోదరుడు మార్చుకున్నాడు మనసును, బ్రతుకును మలుచుకున్నాడు. క్రీస్తు వేసిన బాటలో నడుచుకుంటూ వచ్చి ఒక చక్కటి పత్రికను రాసి నాలుక ఎంత ప్రమాదకరమైందో తెలుసా? నోటి మాట జారిందంటే వెనకకు తీసుకోలేం. పారుతున్న నీటిని ఎలా అయితే తిరిగి రప్పించలేమో జారిన మాటను కూడా తీసుకోలేము. కాలు జారితే తీసుకోవచ్చు, కానీ మాట జారితే తీసుకోలేం. తర్వాత ఎన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పండి, అవతల మనిషిలో ఏమైపోయిందంటే ముద్ర పడిపోతుంది. అవతల మనిషిలో ఒక ముద్ర పడిపోతుంది. కనుక నాలుక విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ఈ చిన్న నాలుక కోసం, ఈ బెత్తడు నాలుక కోసం ఇన్ని మాటలు బైబిల్ గ్రంథంలో రాయాలంటే రాయాలి. నీ బ్రతుకును మార్చడానికి రాయాలి. నీకున్నటువంటి నాలుకతో వస్తున్నటువంటి రోగాన్ని పోగొట్టడానికి రాయాలి ఇన్ని మాటలు. అందుకునే దేవుడు రాశాడు. ఏ పుస్తకాలలో కూడా ఇంత హెచ్చరికలతో ఇంత జాగ్రత్త కలిగి ఉండమని ఈ చిన్న నాలుక కోసం కూడా ఇంత ఎలాగా రాయించడు. నాలుక మాత్రమే కాదండి, మనకి ఇవ్వబడిన చెవుల కోసం ప్రత్యేకంగా రాయించాడు. మనకి ఇవ్వబడినటువంటి పెదవుల కోసం రాయించాడు. ప్రతి అవయవాల గురించి రాయించాడు. మన కాళ్ళ కోసం, మన చేతుల కోసం, మన ఆలోచనల కోసం కూడా దేవుడు రాయించాడు. ఇంకా చెప్పమంటారా, మన కన్ను పైన ఉన్నటువంటి వెంట్రుకలు ఉన్నాయి చూసారా, కనురెప్పలు అంటూ ఉంటాం, కనుపాపలు అంటూ ఉంటాం కదా, వీటిని గురించి కూడా దేవుడు రాశాడు. నమ్ముతారా మీరు? అవన్నీ అవసరం అంటే అవసరం. ఈ రోజు వీటి విషయంలో ఎంతో మంది వీటి యొక్క విలువ తెలియక బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరి వీటిని ఏం చేయించుకుంటున్నారు? ఐబ్రోస్ చేయించుకుంటున్నారు, కటింగ్ చేయించుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి మరి బాధ అనుభవించి మరీ చేయించుకుంటున్నారు. కానీ వీటి కోసం కూడా దేవుడు రాశాడు దేవుడు. ఎందుకంటే మనం వాటన్నిటినీ తెలుసుకోవాలని. ఎందుకు ఇచ్చానో తెలుసా? ఏమని చెప్తున్నాడు తెలుసండి దేవుడు? నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు కష్టపడుతున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు నీ తలలో ముఖ్యంగా చెమట పడుతూ ఉంటుంది కదా, ఆ చెమట నీ కళ్ళల్లోకి కారితే నీ కళ్ళు ఏమవుతాయి? చాలా మండిపోతాయి. ఎందుకంటే చెమట ఏ నీరు? ఉప్పు నీరు. ఈ చెమట ఉప్పు నీరు కనుక ఈ చెమట నీరు కళ్ళల్లోకి వెళ్తే కళ్ళు మండిపోతాయి. కనుక ఆ కళ్ళల్లోకి దిగకుండా వీటిని ఎలా పెట్టాడంట? గోడల వలె పెట్టాడంట. ప్రియమైన దేవుని వల్లారా, వీటిని కోసం కూడా దేవుడు రాయించాడండి. కానీ ఈరోజు తెలియక ఎంతో మంది వాటిని తీయించేసుకుని మరలా దానికి పెయింటింగ్ వేసుకుంటున్నారు. విచారం. కనుక ప్రతి విషయాల గురించి దేవుడు, ప్రతి అవయవాల గురించి దేవుడు, కనిపించని ఆలోచనల గురించి దేవుడు అన్నీ రాయించాడండి. ఎందుకు ఇవన్నీ ఎంత జాగ్రత్తగా రాయించాడు అంటే, ఒక తల్లి తన కుమార్తెకి ఎన్ని హెచ్చరికలు చేస్తుందండి, ఇవన్నీ చెప్పాలా అంటే ఎందుకు చెప్తుంది అంటే కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ. ఎందుకు చెప్తుంది అంటే కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ. మరి దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఎవరూ చెప్పలేదు కదా బయట. ఇలాంటి చిన్న చిన్న విషయాలలో కూడా జాగ్రత్త కలిగి ఉండండి ఎవరూ చెప్పలేదు కదా. మరి దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక.
మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ఆయన ఉన్న చోటికే మనం కూడా రావాలని, తప్పిపోకూడదని, మార్గం తప్పిపోకూడదని, మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే వెళ్ళాలని దేవుడు ప్రయత్నపడుతూ ఆయన మన కోసం ఏం చేస్తానంటే ప్రతి విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడు. ప్రియమైన దేవుని వారలారా, లేదండి దీనికోసం రాయలేదండి, దానికోసం రాయలేదండి, ఇలా అనడానికి ఏది కూడా మనకు ఆస్కారం లేదు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను మీరు చూడగలిగితే ఇర్మియా గ్రంథము పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడగలిగితే 9వ అధ్యాయము 3వ వచనం. విండ్లను తొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. ఒక విల్లును బాణానికి తాడు ఎలా కడతారండి? ఎక్కువ పెట్టి కట్టాలి. ఏమంటే మామూలుగా మనం కట్టేసామనుకోండి, మనం బట్టలు ఆరేసుకునే ఒక తాడులా కట్టేసామనుకోండి, ప్రతిఫలం ఉండదండి. ఒక బాణం వెయ్యాలి అంటే ఆ విల్లుకి ఏం చేయాలంటే లాగి పెట్టే తాడుని కట్టాలి. అలా లాగి పెట్టినప్పుడే ఆ బాణం మనం ఎక్కడికైతే గురి చూస్తామో అక్కడికి వెళుతుంది. ఇప్పుడంట ఆ యొక్క విల్లుకి తాడు ఎలా కడుతున్నాడు అంట, తమ నాలుకలను కూడా అలాగే వంచుతున్నారంట. ఎవరు? వంచకులు. తమ నాలుకలను కూడా, అంటే మనకు బాగా అర్థం కావాలంటే పాముకి 2 నాలుకలు ఉంటాయండి అంటారు. పాముకి ఎన్ని నాలుకలు అంటండి? 2 నాలుకలంట. కానీ మనిషికి కూడా 2 నాలుకలే ఉంటాయండి, కానీ కనిపించవు. ఒక్కటే నాలుక కనిపిస్తుంది, కానీ ఈ నాలుక ఈ మనిషి 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది అంటే మనిషికి మరో నాలుక కూడా ఉంది. అప్పుడప్పుడు అనుకుంటాం కదా, ఇప్పుడే కదా ఈ నాలుక ఇలా మాట్లాడింది, మళ్ళీ ఇంతలో ఎలా మార్చేసింది ఈ నాలుక అంటా ఉంటారు కదా. అంటే పాముకే 2 నాలుకలు అని తెలుసు, కానీ మనిషికి కూడా 2 నాలుకలు ఉన్నాయండి. ఒకడు విల్లుని ఎలా ఎక్కువ పెడుతున్నాడో వాడు తన నాలుకను కూడా అలాగే వంచుతున్నాడంట. ఇంకా ఏమంటుంటే వారు తమ నాలుకను వంచుతురు, దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచుదురు అని చెప్పి ఏమంటున్నారంటే నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుతున్నారు. ఏంటి ఇన్ని మాటలు మాట్లాడేస్తున్నానంటే అసలు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు మంచివేనా? నేను మాట్లాడుతున్నటువంటి మాటల్లో సత్యముందా అని ఆలోచించుకోవట్లేదు ఈరోజు మనిషి. కానీ క్రైస్తవ జీవితాలు కలిగినటువంటి మనం ఏం చెయ్యాలి అంటే మనం ప్రతి మాట కూడా మాట్లాడేటప్పుడంట మనం ఎలా ఉండాలంట? భయము కలిగిన వారిగా ఉండాలంట. అంటే నేను మాట్లాడుతున్నటువంటి మాటలు మంచియేనా? నేను మాట్లాడుతున్నటువంటి మాటలు శ్రేష్టమైనవేనా? ఎందుకు మనం భయం కలిగి ఉండాలంటే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏంటంటే నా పిల్లలు మాట్లాడుకొని చుండగా నేను చెవియొగ్గి వింటున్నాను. ఏమంటున్నాడండి? నా పిల్లలు మాట్లాడుకొని చుండగా నేను చెవియొగ్గి వింటున్నాను. ఒకవేళ ఆయన పిల్లలు కానివారు ఒకవేళ మాట్లాడేటప్పుడు ఆయన వినట్లేదేమో, ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ మనం ఆయన పిల్లలుగా అంగీకరింపబడినటువంటి మనం ఉన్నాం చూసారా, మనం మాట్లాడుతున్నప్పుడంట ఆయన ఏం చేస్తున్నాడంట? చెవియొగ్గి వింటున్నాడంట. ఎందుకు వింటున్నాడు అంటే నా పిల్లలు తమ నాలుక చేత ఆశీర్వాద వచనాలు పలుకుతున్నారా, లేకపోతే శాప వచనాలు పలుకుతున్నారా? నా పిల్లలు ఉప్పు వేసినట్లు సారవంతమైనటువంటి మాటలు పలుకుతున్నారా, లేకపోతే ఇతరులకు కీడు కలిగించే విధంగా మాట్లాడుతున్నారా? చాలా మంది నోట్లో నాలుక ఉంది కాబట్టి బెళ్ళు అనేస్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఏం ట్యాక్స్ కట్టక్కర్లేదు కదా. కరెంటు వాడుకుంటే కరెంటు బిల్లు కట్టాలి, నీళ్ళు వాడుకుంటే నీటి బిల్లు కట్టాలి కదండి, ఇల్లును వాడుకుంటే ఇంటి బిల్లు కట్టాలి, కానీ నాలుకకు బిల్లు కట్టక్కర్లేదు కదా. చాలా మంది విస్తారమైన మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అంటే ఎక్కువ మాట్లాడుకోకూడదండి. ఎందుకు మాట్లాడుకోకూడదంటే ఆ మాటలకు ఇచ్చే సమయం నువ్వు ఎక్కడ గడపాలంటే దేవునిలో గడపాలి. ఆ మాటలకు ఇచ్చే సమయం దేవునిలో గడపాలి. చాలా మంది అండి పని అయిపోయిన తర్వాత వీధి బయట అరుగుల మీద కూర్చుని వెళ్తున్న వారిని వస్తున్న వారిని ఆపి మరి అండి, వారిని నెత్తి మీద బరువు ఉన్నా సరే అండి, వారి భుజం మీద బిందున్నా సరే ఆపి మరి వాళ్ళ ఇంట్లో ఉన్న విషయాలన్నీ అడుగుతూ ఉంటారు. అవసరమా?
అవసరం లేదు. అంటే ఏం చేస్తున్నారంటే విస్తారమైనటువంటి మాటలకి ఏమైపోయారంటే అలవాటు పడిపోయారు. వాళ్ళు అలవాటు పడిపోయారు. అందుకనే దేవుడు మనల్ని హెచ్చరిస్తే ఏమంటున్నాడంటే విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది, ఏదో ఒక తప్పుదం దొల్లుతుంది, కాబట్టి మీరు విస్తారంగా మాట్లాడకండి. మాటలకి ఇచ్చే సమయం నాకు ఇవ్వండి మీరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మరొక మాటను చూసుకుందాం, మనం ముగించుకుందాం, ముందుకెళ్ళి ముగించుకుందామండి. 8వ వచనంలో కూడా ఒక్కసారి చూడండి, 8, 9 కూడా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8, 9 వచనాలను కూడా ఒకసారి చూద్దాం. వారి నాలుక ఘాతక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయము నుంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. నేను ఈ సంగతులు తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా? ఇటు జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తున్నారంట? వారి నాలుక ఎలా ఉందంట? ఘాతక బాణం వలె ఉందంట. బాణం ఎంత స్పీడ్గా వెళ్తుందంటే నిజంగా గుండెల్లో గుచ్చుకుపోద్దండి బాణం అండి. ఎంత స్పీడ్గా వెళ్తుందంటే ఎగురుతున్నటువంటి పక్షి గుండెల్లో కూడా వెళ్ళిపోతుందంటే ఎంత స్పీడ్గా వెళ్ళిపోద్దో తెలుసా? అందుకనే నాలుకను బాణంతో దేవుడు పోల్చాడు. అది ఎలాంటిదంటే లోపల కపటాన్ని పెట్టుకునంట బయటికి ఎలా మాట్లాడుతుందంట? సమాధానంగా మాట్లాడుతుందంట. లోపల కపటం పెట్టేసుకుంది, బయటికి ఎలా మాట్లాడుతుంది? సమాధానముగా మాట్లాడుతుందంట. అయితే దేవుడు ఊరుకుంటాడా? ఒకవేళ మనిషి ఊరుకోవచ్చు, నాకు విరోధులైన వారి మాటలు తెచ్చి నాకు చెప్తుంది కదా అని మనిషి ఊరుకోవచ్చు, మనిషి పొగడొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను అలాంటి వాడిని కాదు అని చెప్పి, నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా? నేను శిక్షింతాను వాళ్ళని, నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా? దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు అలా నాలిక భుజాన్నేసులు తిరిగే మనిషిగా ఉంటావని దేవుడు అనుకోలేదు. దేవుడు ఆలోచనలో నిన్ను ఆలోచించుకున్నాడు అంటే ఇతరులకు నువ్వు మేలుకరంగా ఉండాలని దేవుడు ఆలోచించుకున్నాడు. కానీ అలా మేలుకరంగా ఉండకుండా కుటుంబానికి ఒక తేలికరంగా నువ్వు ఉంటున్నావంటే, ఒక తేలు కుట్టినట్లుగా కుటుంబంలో వారికి చిచ్చు పెడుతున్నావంటే దేవుడు నిన్ను చూసి ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను ఊరుకుంటానా? ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ప్రతిదండన చేస్తాను నేను. ఏమంటే దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు దయ కలిగిన వాడు, లేకపోతే కరుణ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ఇదే తెలిసిన సమాజానికి. కానీ బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే మనము ఆయన ఎలాంటి వాడంటే ఆయన చాలా పౌరుషం కలిగిన వాడు. ఆయన మాటను గాని తప్పేమా, ఆయన ఆజ్ఞను గాని అతిక్రమించామా, ఆయన కోపం ఎలా ఉంటుందంట? చాలా ప్రచండంగా ఉంటుందంట ఆయన కోపం. ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలును మనం చూడగలిగితే ఎన్నిసార్లు దేవుని మాటను తప్పారంటే చాలండి, దేవుడు ఏం చేసేవాడు తెలుసా? వేరొక రాజును తీసుకొచ్చి వీళ్ళను ఆ రాజు చేతిలో ఓడిపోయేటట్లు చేసేవాడు. అప్పుడు ఆ రాజు ఏం చేసేవాడు అంటే వీళ్ళని తీసుకెళ్లి శుభ్రంగా బానిసలుగా పనులు చేయించుకుని వీళ్ళని ఏం చేసేవాడు అంటే అంగడిలో సరుకుగా దాసులుగా అమ్మేసేవాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే కేవలం ఒకవైపు మాత్రమే మనం చూస్తున్నాం. ఆయన జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కరుణామయుడు, ఇదే చూస్తున్నాము. కానీ ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన పౌరుషం కలిగిన వాడు. నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో దేవుడు ఊహల్లో నువ్వు ఎలా ఉన్నావు అంటే ఆయన రూపంలో ఉన్నటువంటి నీవు దైవముగా ఉండవలసినటువంటి నీవు ఒక దెయ్యంగా అనేక కుటుంబాలను పట్టి పీడిస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోనని ఆయనే ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, చూడు మరొక మాటను కూడా మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము, 3వ వచనంలో ఉన్నటువంటి మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయము 3వ వచనము. పాము నాలుక వలె వారు తమ నాలుకను వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి పెదవుల కింద ఏముందంటండి? సర్ప విషం ఉన్నదంట. ఒకవేళ పాముకి విషం ఉంటే ఈరోజు మన పెదవుల కింద, మన నాలుక కింద ఏముందంట? లాలాజలం ఉందనుకుంటా. ఆ లాలాజలం ఉన్నది కాబట్టే ఇది ఏం చేస్తుంది? ఆడుతుంది నాలుక. ఒకవేళ లాలాజలం కానీ లేదనుకోండి, నాలుక ఏమైపోద్దంట? ఎండిపోయినట్లుగా అయిపోద్దంట, అంగడికి అంటుకుపోతుందంట.
అంటే ఒక ఒక పాముకున్నటువంటి విషంతో దేవుడు మన నోటిలో, మన పెదవుల కింద, మన నాలుక కింద ఉన్నటువంటి లాలాజలాన్ని పోలుస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనం ఎన్నిసార్లు నిజంగా లాలాజలం అనేది లేకపోతే అండి మనిషికి చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. కానీ ఈరోజు చాలామంది అవివేకంగా ఉపవాసాలు చేస్తున్న వారు కానివ్వండి, మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ లాలాజలాన్ని కూడా లోపలగా తీసుకోకుండా బయటికి ఉమ్మి వేస్తూ ఉంటారండి. అంటే మేము ఉమ్మిని కూడా మేము మింగము అని చెప్పడానికి. ఇలా చెప్తున్న వారిని చూసినప్పుడు నాకు ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఏంటంటే బైబిల్ గ్రంథంలో కూడా శాస్త్రులు పరిసయ్యులు అంటే ఎలా ఉన్నారంట, వాళ్ళు జీలకర్రలోనంట భాగం ఇచ్చేస్తున్నారంట, సోంపులో భాగం ఇచ్చేస్తున్నారంట, అన్నట్లో భాగం ఇచ్చేస్తున్నారంట. ఇంకా ఎలా ఉంటున్నారంటే వారు తాగుతున్నటువంటి టీలో దోమ పడినా కూడా వడకట్టేసుకుంటున్నారంట. కానీ ఎవరికి తెలియకుండా వాళ్ళు ఏం మింగేస్తున్నారంట, ఒంటెల్ని మింగేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట, ఒంటెల్నే మింగేస్తున్నారంట. అయ్యో మేము ఇలాంటి వారు అని పైకి చెప్పుకుంటున్నారు, కానీ వెనకాల వారి యొక్క రహస్యాలు ఎలా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడంటే వాళ్ళు ఎలాంటి వారు అంటే వాళ్ళు ఒంటెల్నే మింగేసేవారు, ఒంటెల్నే మింగేసేవారు. అయ్యో మేము బయటికి వెళ్ళొచ్చాం కదా, మేము తల మీద నీళ్లు చల్లుకోవాలి, మేము కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అనుకుంటున్నారంట. కానీ వారి హృదయం అంతా ఎలా అయిపోయిందంట, కుళ్ళు పట్టినట్లుగా ఉందంట. కనుక ఈ యొక్క దేవుడు చెప్తున్నటువంటి వాస్తవాలను ఆలోచించకుండా చాలామంది ఇదిగో ఈ కనురెప్పల విషయంలో కానివ్వండి, ఈ లాలాజాల విషయంలో కానివ్వండి, చాలామంది ఇదిగో మేము ఒక పవిత్రులు, లేకపోతే మేము ఖచ్చితమైనటువంటి ఉపవాసం చేస్తున్నామని చెప్పుకోవడానికి వాళ్ళు అట్టి రీతిగా చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, కానీ మనిషి యొక్క జీవితంలోనికి మనం వెళ్ళగలిగితే మనిషి మాట ఎలా ఉందంటే ఒక విషయంలా ఉంది. ఒక్క మాట చెప్పింది, ఒక్క మాట సరదాగా చెప్పింది, ఒక మాట నువ్వు ఫెయిల్ అయిపోయావని, ఆ మాట ఆ యొక్క అమ్మాయికి ఎలా ఉపయోగపడింది అంటే ఒక విషయంలా ఉపయోగపడింది. వెంటనే ఇంటికి వెళ్ళిందంట, ఊరి పోసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇలా ఎన్నో సందర్భాలండి, ఎన్నో భార్యాభర్తల మధ్య ఒక్క చిన్న మాట అగ్గిరవ్వ వేస్తుంటే ఆ భార్యాభర్తలు విడిపోయి ఎవరి కాపురాలు వాడు చేసుకుంటూ వారికి పుట్టినటువంటి పిల్లలు తల్లి లేనివాడు ఒకడైతే తండ్రి లేనివాడు ఒక్కడగా ఇద్దరి పిల్లల్ని ఇద్దరు పంచుకుని వేరే చోట బ్రతుకుతున్న వారు ఈరోజు సమాజంలో మన కళ్ళ ముందు లేరా? వాళ్ళు అలా నలుగురు నాలుగు దిక్కులకి పోవడానికి కారణం ఎవరో తెలుసు, ఒక చిన్న మాటే. కనుక మన మాట ఎలా మాట్లాడుతున్నాం మనం జాగ్రత్త కలిగి మనము ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఓషియా గారు కూడా ఒక మాటను రాస్తున్నారు. ఓషియా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా ఓషియా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనమండి, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఏమని అడుగుతున్నారంటే ప్రజలు, అయ్యా ఇదిగో ఎడ్లకు బదులుగా మేము, ఎడ్లు కాదు అర్పించేవి, దహన బలిగా అర్పించేవి ఎడ్లు కాదయ్యా, ఇదిగో మేము ఏం అర్పించాలనుకుంటున్నామంటే మా పెదాలను అర్పించేయాలనుకుంటున్నామయ్యా, మా పెదవులను అర్పించాలనుకుంటున్నాం, మా దగ్గర నుండి నీవు వాటిని అంగీకరించు అని అడుగుతున్నారంట. ఈరోజు మనం అడగగలుగుతున్నామా? గత 2 రోజులు 3 రోజుల క్రితం ఒక న్యూస్ నేను చదివానండి. ఏంటంటే ఆమె మాజీ ఎమ్మెల్యే ఎవరో అండి, ఒక స్త్రీ, ఒక పెద్ద ఆవిడ, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు ఉండొచ్చేమో. ఆవిడ అంటుంది ఆవిడకంట బాగా షాపింగ్ అంటే బాగా ఇష్టమంట. ఎమ్మెల్యేలు అంటే ఎలాంటి చీరలు కట్టుకుంటారో మనకు తెలుసు కదా, బాగా ఇష్టమంట. కానీ ఆమె 30 సంవత్సరాలు ఒక చీర కూడా కొనుక్కోలేదంట. ఎందుకు కొనుక్కోలేదు అంటే ఆవిడ ఏం చెప్తుందో తెలుసా అండి, ఆమెంట ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళిందంట, అక్కడంట ఏదైతే ఇష్టమైతే అది వదిలేయాలంట. అక్కడ ఆవిడ ఏం వదిలేసిందంటే షాపింగ్ వదిలేసిందంటండి. అక్కడ ఆమె ఏం వదిలేసిందంట, షాపింగ్ వదిలేసిందంట. కనుక 30 సంవత్సరాలు అయిందంట ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి, ఆ 30 సంవత్సరాల నుంచి కూడా ఒక చీర కూడా ఆమె కొనుక్కోలేదంట, షాపింగ్కే వెళ్ళలేదంట. అంటే తను నమ్ముకున్నటువంటి దేవునికి, తను నమ్ముకున్నటువంటి దైవానికి ఏం చేసిందంటే, ఇదిగో వీటిని నేను అర్పించేస్తున్నాను, వీటి జోలికి నేను వెళ్ళను అనుకుంది. ఇక్కడ కూడా ఓషియా గ్రంథంలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే, అయ్యా అబద్ధములాడే పెదవులు ఉన్నాయి చూసారా, మా పెదవులు, ఈ పెదవులను మీకు అర్పించేస్తున్నాం మేము.
కపటముగా మాట్లాడే నాలుకను చూసావా, ఈ నాలుకను నీకు అర్పించేస్తున్నాం. ఇదిగో చెడును చేస్తున్నటువంటి చేతులు ఉన్నాయి చూసావా, ఈ చేతులు, దొంగతనం చేస్తున్నటువంటి చేతులు నీకు అర్పించేస్తున్నాను. పాపానికి పరుగులెడుతున్నటువంటి పాదాలు ఉన్నాయి చూసావా, ఈ పాదాలు అర్పించారు. ఈ వాళ్ళ నుంచి నేను నాలుక భుజాన్ని వేసుకుని తిరగను. ఈ వాళ్ళ నుంచి నేను పనికిరాని విషయాలు నా పెదవుల గుండా మాట్లాడను. నేను ఇంతకు ముందు మాట్లాడే పెదాలు, కపటమైన నాలుక నేను అర్పించేస్తున్నాను నీకు అనంట వారు పెదవులు అర్పించేశారంట. యెషయా భక్తుడు అంటాడు, అయ్యా నా పెదవులు ఎలాంటివంటే అపవిత్రమైనటువంటి పెదవులు. ఈ అపవిత్రమైనటువంటి పెదవుల్ని నువ్వేం చేస్తావంటే అగ్ని చేత కాల్చే అంటున్నాడు. ఈరోజు మనం అలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామా? అలాంటి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతున్నామా ప్రియమైన దేవుని వారలారా? అందుకనే మరి అలా ఒకవేళ తీసుకుంటే ఒకవేళ ఇదిగో పూర్వపు దినాలలో ఉన్నటువంటి భక్తులే కాదండి, ఈరోజు మనము కూడా భక్తులుగా పిలువబడతాం ప్రియమైన దేవుని వారలారా. వారికి ఎడ్లకు బదులుగా పెదాలు అర్పించేశారంట. యెషయా గారు నా పెదవులు కాల్చి అంటున్నాడు, నా అపవిత్రమైన పెదవులయ్యా అంటున్నాడు. నేను నీ మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే నా పెదవులు ఏం చెయ్యాలి అంటే ఇదిగో నువ్వు కాల్చి అంటున్నాడు. మరి మన అవయవాల్లో కూడా అపవిత్రమైనది ఏదైనా ఉంటే మనం దాన్ని విడిచిపెట్టగలుగుతున్నామా? దేవా ఇదిగో అపవిత్రమైన నా నాలుకను కాల్చేయ్యా, నాకు నోటి మాటలు ఎక్కువగా వస్తున్నాయి, దురుసు మాటలు ఎక్కువగా వస్తున్నాయి, ఇదిగో ఆ ఇంటికి ఈ ఇంటికి మరి చేరవేసే కపటమైన మాటలు ఎక్కువగా వస్తున్నాయి, నా నాలుకను కాల్చేయ్యా, నా పెదవులను కాల్చేయ్యా అని మనం అడగగలుగుతున్నామా? చెడును చూస్తున్నానయ్యా, నేను సెల్ ఫోన్ ద్వారా అయినను ఏ సమాజంలో అయినను చెడునే చూస్తున్నాను, చెడును చూసే నా కన్నులను తీసివేయవా? ఇలా మనం చెప్పగలుగుతున్నామా ప్రియమైన దేవుని వారలారా? అందుకునే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒకవేళ అలాంటి లోపం నీలో కనిపిస్తే వెంటనే నువ్వు దాన్ని ఏం చేయాలి అంటే దాని నిమిత్తం ప్రార్థనలో నీవు దేవుణ్ణి అడగాలి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అసాధ్యాన్ని సుజాధ్యం చేయగలిగిన వాడు ప్రియమైన దేవుని వారలారా. ఒకనాడు సౌలు జీవితం ఎలా ఉంది అంటే కనిపించిన వారిని హింసించేవాడుగా ఉన్నాడు, కనిపించే వారిని హతమార్చేవాడుగా ఉన్నాడు. కానీ అలాంటి సౌలు ఏమైపోతున్నాడు అంటే క్రీస్తులో నిలబెట్టడానికి నేను చనిపోయినా పర్వాలేదు అంటున్నాడు. తిండి తెప్పలు లేకుండా సముద్ర ప్రయాణాలు చేస్తూ ప్రియమైన దేవుని వారలారా క్రీస్తు కోసం చెప్పడానికి ఎన్ని తంటాలు పడ్డాడంటే ఆయన పడిన కష్టాలను చదివితేనే మనకు ఆయాసం వస్తుంది, కానీ అనుభవించినోడికి మార్పు లేని జీవితాలుగా మనం ఎన్ని సంవత్సరాలు జీవించినా వ్యర్థం ప్రియమైన దేవుని వారలారా. మార్పు కలిగిన వారుగా, దినదినము మార్పు కలిగిన వారుగా, దినదినము ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే వారముగా మనం ఉండాలి. నాలుకను చూసి బలవంతుడు అని చెప్తుంది సమాజం, నాలుకను చూసి రోగం ఉందని చెప్పింది సమాజం. అదే నాలుక ద్వారా నీకు ఎన్ని ఆపదలు కలుగుతాయి, అదే నాలుక ద్వారా ఇతరులకు ఎన్ని కష్టాలు కలుగుతున్నాయో చెప్పింది ఏకైక బైబిల్ మాత్రమే ప్రియమైన దేవుని వారలారా. కనుక ఆలోచించండి. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకుని ముగించేసుకుందాము. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూడగలిగితే ఒక చక్కటి మాట రాయబడి ఉంది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. ఏమంటున్నాడండి? నీతిమంతుల నాలుక, నీతిమంతుని యొక్క నాలుక మీదకి ఏ మాట వస్తుందంటే నీతిని గురించే వస్తుంది. నీతిని గురించి ఒక నీతి మాటను నువ్వు చెప్పినప్పుడు అవతల వాడికి నచ్చినా నచ్చకపోయినా కానీ వాడు ఆ త్రోవలోకి వస్తేనే వాడు ఏం చేస్తాడు, వాడు మంచిని చేయగలుగుతాడు. అంటే నీతిమంతుని యొక్క పెదవులు కానివ్వండి, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. కనుక నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైనటువంటి వెండి లాంటిది, పాల వెండి అని చెప్పుకుంటూ ఉంటాం కదా, దానిలో ఏ మస్టు కలపనిదనమాట, పాల వెండి అంటాం కదా. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నీతిమంతుని యొక్క నాలుక కూడా ఎలాంటిది అంటే ప్రశస్తమైనటువంటి పాల వెండి లాంటిది, ఏమీ కలపనిది, ఒరిజినల్ది. అది ఎంత విలువైందని మీరు అనుకుంటారో, ఎంత ప్రశస్తమైంది మీరు అనుకుంటారో, నీతిమంతుని నాలుక అలాంటిదే. మస్టుకు కారణమైనటువంటి భక్తిహీనమైనటువంటి మాట ఏది అతనికి నాలుక మీదకి రాదు. అలా
కాపాడుకుంటాడంట ప్రియమైన దేవుని వాళ్ళ. ఒకవేళ ఎప్పుడైనా బుద్ధి లేని వాడికి ఎవరైనా బుద్ధి చెప్తుంటే అంట, బుద్ధి కలిగిన వాడు నీతిమంతుడు వాటిని విని ఇంకా నేర్చుకుంటాడంట ప్రియమైన దేవుని వాళ్ళ. అదే 11వ వచనంలో చూడండి, నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుని టోటల్గా నోరు ఎలా ఉందంటే, నీతిమంతుని నోరు జీవపు ఊట. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఇతరులకి ఎలా ఉండాలి అంటే బాధించేదిగా ఉండకూడదు, కానీ బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అమ్మా, నువ్వు నాకు లక్షల సహాయం చేయనవసరం లేదు, ఒక్క మాట సహాయం చేసు. ఆ ఒక్క మాట వల్ల నా కాపురాన్ని నేను కూల్చుకోకుండా ఈరోజు నా కాపురాన్ని కట్టుకున్నాను అన్నవారు లేరా? నీ ఒక్క మాట వల్ల ఆ రోజు నాకు కలిగిన వ్యాధిని బట్టి నేను చనిపోవాలనుకున్నాను, నాకు వచ్చిన సమస్యను బట్టి నేను చనిపోవాలనుకున్నాను, కానీ నీ ఒక్క మాట వల్ల ఈ రోజుకి నేను బ్రతికున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అని చెప్పిన వారు లేరా సమాజంలో? అంటే నీతిమంతుని నాలుక కానివ్వండి, నీతిమంతుని పెదవులు కానివ్వండి, ఎలాంటివి అంటే ప్రశస్తమైన వెంట అందరూ మెచ్చేవిగా ఉన్నాయంట. నీతిమంతుని నోరంట జీవపు ఊట, జీవాన్ని కలిగించాలంట. ఒక్కొక్కరు మాట వింటుంటే ఎలా అయిపోతుందంటే చచ్చుబడిపోయినట్లుగా అయిపోతున్నారు. కానీ నీతిమంతుని యొక్క నోరు ఎలాంటిదంటే జీవాన్ని కలిగించేదంట. ఈరోజు మనం మాట్లాడుతుంటే మన నోటి వెంబడి జీవాన్ని కలిగించేగా, సువాసన కలిగించేదిగా ఉందా, లేకపోతే మన నోరు కంపు కొట్టే నోరుగా ఉందా? దేవుడు అంటున్నాడు, నా పోలికతో వచ్చినటువంటి నీవు ఎలా ఉండాలంటే నా లక్షణాలను కలిగి ఉండాలి. నీవు నా ద్వారా వచ్చినటువంటి నీవు ఎలా కనిపించాలంటే సమాజానికి దైవాలుగా మీరు కనిపించాలి. మరి మన సమాజంలో మనం ఎలా ఉన్నాం? మనకి మనం చెప్పుకోవడం కాదు, మనల్ని చూసిన వారు మన గురించి ఏం చెప్తున్నారు, ఇది మనకు అవసరం ప్రియమైన దేవుని వారలారా. మనల్ని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, ఇది మనకు అవసరం. కనుక ఒకవేళ మనలో ఇలాంటి దేవునికి నచ్చనటువంటి క్వాలిటీలు ఏదైనా మనలో ఉంటే వాటిని ఎప్పటికప్పుడు మనం వాటిని కడిగి వేసుకోవాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండకపోతే మనం దేవుడున్న లోకానికి వెళ్ళలేము. మన నాలుకకు పొదును పెట్టాలి. ఏ విషయంలో అంటే ఇంటింటికి చెడును మోసే విషయంలో కాదు, కానీ ఇదిగో దేవుని మాటలు మోసే విషయంలో మన నాలుకకు పొదును పెట్టాలి ప్రియమైన దేవుని వల్ల. వాటిని చెప్పడం వల్ల ఉపయోగం లేదు, కానీ వీటిని చెప్పడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఒకటి నీవు దేవునికి దగ్గర అవుతావు, మరొకటి ఇతరులకు సువార్తను ప్రకటించిన దాని అవుతావు. కనుక అట్టి రీతిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. అయ్యా, ఈ పునరుత్థానపు దినమందు తండ్రి మాకు అవసరమైనటువంటి మాటలను తండ్రి, విలువైనటువంటి మాటలను తండ్రి మాలోనే ఉండి తండ్రి అణిగిమణిగి ఉంటుందనుకుంటున్నటువంటి ఈ బెత్తడు నాలుక ఎంతటి మమ్మల్ని నేరస్తులుగా మారుస్తుందో దాని గురించి మీరు ఎంతో చక్కగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. అవునా తండ్రి, ఇది బెత్తడు నాలుకైనప్పటికీ తండ్రి దేవా, దీనిని ఏ నరుడు కూడా సాధు చేయలేకపోతున్నాడు తండ్రి దేవా. కనుక తండ్రి దేవా, మీ మాటల వల్ల మేము దానిని ఎలా మలుచుకోవాలో తండ్రి మీరు మాకు నేర్పించారు. అలా ప్రశస్తమైన వెండి వలె మా నోరు ఉండాలి అంటే, మా నాలుక ఉండాలి అంటే, జీవపు ఊటగా మా నోరు ఉండాలి అంటే మీ మాటలు మా నోట ఉండాలి తండ్రి. మీ మాటలు మా హృదయంలో ఉండాలి, మీ మాటలు మా తలంపుల్లో ఉండాలి. కనుక తండ్రి విన్న వాక్య ప్రకారము తండ్రి దేవా, ఈ మాటలను ఈ వాక్కులను వారి హృదయాల్లో తండ్రి భద్రపరుచుకుని తండ్రి వాటి ప్రకారంగా మా జీవితాలను కట్టుకున్నట్టుకు సహాయం చేయమని కోరుకుంటూ తండ్రి, ఇదిగో విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా తండ్రి దేవా మా హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొంది తండ్రి ఇతరులకు మేలుకరంగా తండ్రి ఫలాన్ని ఫలించేదానిగా ఉండడానికి మీరు సహాయం చేస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.